कोटि ब्रह्मांड नायक राजा राजा योगी राजा प्रभु नायरा ब्रह्मांड नायक योगी राजा प्रभु दरना बाबा सागर दरना राजा राजा योगी राजा प्रभु नायरा कोटि ब्रह्मांड नायक राजा राजा योगी राजा प्रभु नायरा कितने उన్నారు అయ్యో వారికి వారి కుటుంబానికి సద్గురు వెంకటేశ్వర చల్లగలపడాలని కోరుకుంటాం. అలాగే ఏ సాయి మురళీకృష్ణ అమెరికా వారు గురుకుల మొత్తం వారికి కూడా కార్యక్రమం తోడ్పడ్డారు. వారికి వారి కుటుంబాలు సద్గురు వెంకటేశ్వర చల్లగలపడాలని కోరుకుంటున్నాం. ఓం నారాయణ నారాయణ సద్గురువైన భగవాన్ వెంకటేశ్వరాన్ని పూజిస్తున్న ప్రతి ఒక్కరికి, సేవిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ తపన ఆ గురువు యొక్క పట్ల ఎలా ఉంటుంది అనేది అనేక మంది చూపిస్తూ ఉంటారు. ఈ నెల 26వ తారీఖు అనపర్తి దగ్గర గొల్లల మామిడి గ్రామంలో జై జై నారాయణ అగోని ఆశ్రమం. ఆయన కూడా 1954 సమాధి గారు. 1954లో సమాధి అయిన
ఆయన హిమాలయాల్లోకి తిరిగి సంవత్సరానికి మంది ఎలా ఉంటుందో నాకు తెలిసి 50 ఏళ్ళకి కూడా ఎలా ఉంటుంది కాబట్టి కృషి అలా కూడుకుంటుంటే ఒక విభిన్నంగా గారు ఆయన తీసుకొచ్చారు కదా ఆ ఊరికి. అక్కడి నుంచి తర్వాత ఎంత జరిగింది తర్వాత నిమిషాలు మేము పంపిస్తున్నాం. అక్కడ ఆయన సమాధి అయిపోయారు. ఈ బొమ్మల సమాధి ఉంది, చాలామంది దర్శించుకుంటారు. ఒక మహానుభావుడు అంటే తాను గ్రహించడము, మళ్ళాంటి వాళ్ళైతే బ్లెస్సింగ్స్ ఇవ్వడం. ఇలాంటి మహనీయుడి దగ్గర అనుకోకుండా వెంకటేశ్వర గారి భక్త సన్యాల కార్యక్రమం రేపు 26 గురువారం రోజున ఏర్పాటు చేయబడింది. ఒక 1000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో గమనించాలి, మనం గమనించుకోవాలి. 1000 మందికి కార్యక్రమానికి 1000 మందికి భోజనాలు ఉంటున్నారు. నేను కొత్తగా చెప్పాలండి, అది అనుభూతి పొందాలి, అనుభూతి పొందాలి. మన పిఠాపురం చేసిన ఎంతమంది అనుభూతి పొందారు నాకే తెలియదు. మేమైతే పొందాం, ఒక ఛానల్ ద్వారా పొందాం. సస్యంగా అది ఇప్పుడు మీ అమ్మ చూసిన విషయమే. నేను పిఠాపురంలో ధ్యానంలో పొందాను. ఈ దగ్గర 6కి రాలేకపోయాను, కానీ 6కి కూర్చొని 7 వరకు ధ్యానంలో పొందేశాడు. ఆ ధ్యానం యొక్క విలువ, ఆ గొప్పతనం మనము కింద నుంచి పెద్దవాళ్ళు అవుతున్నాం, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎలా అవుతున్నాం. మరి ఇప్పుడు చిన్నపిల్లలు అవ్వచ్చు కదా, ఆకులు వచ్చి స్కూల్కి వెళ్ళకుండా అమ్మఒడిలో కూర్చోవచ్చు కదా. అమ్మఒడిలో కూర్చోకుండా ఎందుకు పెరుగుతున్నాం, సంసారం బంధం ఏది ఎందుకు మనకి. మరి అమ్మఒడిలో నడవచ్చుగా, ఇంటి దగ్గర అమ్మ దగ్గర ఉంటే అమ్మ దగ్గర ఉంటే అమ్మ దగ్గర వెళ్ళిపోవచ్చుగా. ఎందుకని పొందా దృష్టి, ధర్మం, సత్యం, మనిషి యొక్క మనుగడ ఎలా ఉండాలి. కేవలం పూజే కాదు, ఒకటి చెప్పాను, పూజగా మొదలయ్యి ఎక్కడికి వెళ్ళాలి. లోపల ఉన్న మనసు ఏం చేస్తుంది? నేను వెంకటేశ్వరాన్ని వదిలి వెళ్ళిపోయావా? లేదు, ఆయన పాదాలను ఎప్పటికీ వదలం. ఏం చేస్తావయ్యా అంటే మీ పాదాల దగ్గర కూర్చుంటాం అంతే, అది మేమేం చెయ్యం. ఏం చేయాలి ఇంకా? మీకు ఇప్పుడు కూడా చెప్తున్నాను, కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇప్పుడు, మిత్రులందరికీ చెప్తున్నాను. రేపు అది పూర్తవడం ఇక్కడ కమిటీ ఇంకా 2 జరుగుతుంది. అక్కడ పూర్తి అయిపోవడం, ఇక్కడ కమిటీ వేయటం. ఆ కమిటీ ఎవరిస్తారు? వెంకటేశ్వర నిర్ణయం. ఆ తర్వాత నేను ఉంటానో ఉండను కూడా తెలియదు. నేను దానికోసం కూర్చున్నాను. అది ఈ లింక్ 2 పెట్టేసుకున్నాను. ఈ కమిటీ ఎవరిస్తాడు వెంకటేశ్వరం ఇచ్చేసి అప్పచెప్పి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తా? వెంకటేశ్వర పాదాల దగ్గర కూర్చోడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు కూడా. ఇక ఈ షోడోపచారాలు, ఈ భోజనాలు, ఈ వంటలు, కరివేపాకు కానీ ఎందుకు అంటే తప్పని కాదు, నాకు అవసరం లేదు, ఇక దాంతో పని లేదు అనిపించింది కాబట్టి చెప్తున్నాను. అంటే వెంకటేశ్వరం ఎక్కడికి తీసుకెళ్ళాడు ఒకసారి గమనించుకొని. ఇవాళ సత్సంగం అంటే మీద చాలామంది ఏదో అనుమానంగా ఉంటుంది. సత్యం, ఆదిశంకరాచార్యులు గారు దీంట్లో ప్రయాణం చేసి ముక్తి పొందాడు ఆయన. మనం చూడాలి ఆయన్ని. కానీ ఈ సజ్జన సాంగత్యం 15 మంది 20 మంది కూర్చొని భగవంతుడి గురించి చర్చించుకుంటే ఎంత ఆనందం ఉండదు. పెడతాను గురువుగారు మేమందరం వస్తున్నాం, గురువుగారు మేమందరం వస్తున్నాం, గురువుగారు మేమందరం వస్తున్నాం. ఒక్కొక్క టీము కార్యక్రమాలు చాలామంది మనకు ఒక టీమే లేదేమో. ఒక్కొక్క టీంకి 20 మంది, ఒక టీంకి 20 మంది ఉపయోగించారు. వాళ్ళ అమృతాన్ని ఇప్పుడు రేపు పరిచయం చేస్తున్నాం. అన్నట్టు అలా అయిపోయాం. రేపు పరిచయం చేస్తున్నాం. ఒక టీం, ఒక సత్సంగం. ఆ పెద్ద ఉండదు, చిన్న ఉండదు, ఒక చెప్పే ఉండదు, కానీ 20 మంది ఉంటారు. 20 మంది అన్నట్టు ఉంటారు. ప్రతి ప్రోగ్రామ్ రేపు 10 వస్తున్నారు. ఇది ఎందుకు చెప్తున్నారంటే మనం కూడా తెలుసుకొని ముందుకు అడిగేయాలి. వచ్చాము అడుగు 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 బాబా గారు చెప్పారుగా, నువ్వు అడిగా ఇంక అడిగేస్తాను. ముందు అడిగేస్తే కదా అడుగుకి అసలైన అది. ఆయన ఒక మాట కూడా చెప్తాడు, ద్వారకామయ్యలో నేను కూర్చున్నాను అన్నాడు. ద్వారకామయ్య అంటే ఏంటి? బాబా గారు కూర్చుని మసీదేం కాదని. కృష్ణుడు ఏనాడో కట్టాడు ద్వారకా. కృష్ణ పరమాత్మ ఏనాడో ఎప్పుడో ఎప్పుడో కట్టింది అది. అంటే ద్వారక అంటే తాను తరించిన వాడు, తాను పరమాత్మ అయిపోయిన వాడు. అందుకే ద్వారకా పేరు పెట్టేస్తున్నాడు ఆయన. అందుకే నేను అక్కడ ఉంటానన్నాడు. అలాగే ఈయన కూడా ద్వారకలో దిగాడంట. మా స్వామి ఏం చెప్పాడు? అది కూడా చెప్పాడు ఆయన. రాసిపోసి అంటా ఒక్క విషయం వాడు లేదన్నాడు. రాసిపోసాడు ఏంటి? భాండాగారు ఆధ్యాత్మిక శక్తులు ఎవరైతే తీసుకుంటాడు. భాగ్యం కాదు, భాగ్యం అయితే కోరికలకి నిలబడి పదాలు నిలబెట్టాడు. భాగ్యం కోరికలు. ఆధ్యాత్మిక శక్తులు తీసుకున్నవాడు ఎవరైనా సరే ఉంటాడు. సాధన, దాన్నే సాధన అంటారు. కాబట్టి ఈ కార్యక్రమం అంతా వాగే అడుగు ఒక్కొక్కరు జీవం చూడండి.
పంచదాలంటే ముందు ఒక మొదలు ఉంది, తర్వాత 100 తీసుకొస్తాయి. తీసుకొచ్చి 100 తీసుకెళ్ళి 100 తీసుకెళ్ళిపోతుంది. 100 చేయమని ఎందుకంటే ఒక 100 తీసుకొని వెళ్ళిపోతుంది. అక్కడ ఆహారం ఉంది. ఎందుకు అలాగే మనకు అజ్ఞాత భోజనం సత్తులు వెంకటేశ్వరమైన అలా ప్రసాదిస్తారని సత్యాన్ని నిలబెట్టుకోండి. కష్టాలు రెస్ట్ తీసుకోవచ్చు, సేవ చేసేవాళ్ళు సేవ చేయించాక అంటే మళ్ళీ రేపు కావాల్సిన అలంకారాన్ని కోరుకున్న వాళ్ళు చేసేస్తారు. అయినా సరే ఆ తర్వాత మీరందరూ గమనించాల్సిన రాజుగారు ఎప్పుడు చెప్పేది అనుకోండి. కానీ అనేక మంది వచ్చి చెప్తూ ఉంటారు, గమనించండి. రాజుగారు పక్కన పడేయండి, నాది నచ్చిన వాళ్ళు దర్శనం చేసుకుంటారు, నచ్చిన వాళ్ళు పక్కన పడేయండి. వెంకటేశ్వరాన్ని తీసేసుకున్నారు కాబట్టి నాకు ఇబ్బంది లేదు. కానీ అనేక మంది ఈ ప్రయాణంలో అనేక మంది జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నించారు. జ్ఞానం, సత్సంగం అంటేనే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని తీసుకున్నవాడే ముక్తి పొందుతాడు, లేకపోతే పొందడు. అసలు పొందే ప్రసక్తే లేదు. ఎందుకని భగవంతుడు ఉన్నా కానీ అక్కడికి చేరడానికి కావాల్సిందే జ్ఞానం. ఈ జ్ఞానం ద్వారా నువ్వేం చేయాలో నీకు ప్రతిదీ తెలుస్తుంది. నువ్వేం చేయకూడదో తెలుసు, ఏం చేయాలో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు. తీసుకెళ్ళి నేను ఈ ఆధ్యాత్మిక చిత్రంలో అప్పటికప్పుడు వచ్చాడు. సాయంత్రం 6 అయింది. అందరూ ఎంతమంది ఆయన రాగానే ఒక 50 మంది వచ్చేసాడు. 50 మంది 70 మంది. ఈ 70 మంది ఖాళీ లేకుండా కూర్చున్నారు. స్వామివారి ఫోటో ఉంటుంది, కూర్చున్నారు అందరూ. నాకు కూర్చోడానికి ఖాళీ లేదు. ఏం చేయాలి? జనమంతా కూర్చున్నారు, ఎవరు లేకపోలేము, అందరూ తెలిసిన వాళ్ళే. ఎక్కడ కూర్చోవాలి అర్థం కావట్లా. మొత్తం ఫుల్ అయిపోయింది. ఆయనేమో ఎంత గొప్పగా ఉంటుంది వెంకటేశ్వర స్వామి వారిది. ఆయన ఫోటో వెంకటేశ్వర ఫోటో అక్కడ దగ్గర కూడా లేదు, కేవలం ఫోటో కింద నేను పెట్టాను ఫోటో ఉంటుంది చూడండి. ఆ ఫోటో నేనే పెట్టా అక్కడ. ఇప్పుడు అది పాడైపోయాడు. సరే ఏదైనా వెంకటేశ్వర ఫోటో, ఆ ఫోటో దగ్గర ఆయన ఏం చేశాడంటే ఇలా కూర్చున్నాడు. కళ్ళు కూర్చున్నాడు. స్నానం చేసి వచ్చి ఆ ఇంటికి ఇంతే ఇలా కూర్చున్నాడు. నేను కూడా ఫస్ట్ టైం ఆయన్ని అంతగా ఇష్టపడటానికి కాబట్టి తెలిసినా కానీ మామూలుగా మాట్లాడేవాడిని. కానీ నేను అంత గోపాల స్వామిని అభిమానించినట్టు ఆయన అంత మనసులో స్వామి శిష్యులు ఎంతవరకు. సరే ఆయన అవుతుందని చాలా ఇదిగా పెరిగారు. సరే దాన్ని మీరు పక్కన పెట్టేశాను. సరే కూర్చున్నాను. నేను ఏం చేయాలంటే కాక ఆ దెమ్మ దగ్గర ఈయన ఎదురుకి వెళ్ళి నిలబడ్డా, కూర్చోడానికి ఖాళీ లేక. ఈయన 5 నిమిషాలు కళ్ళు మూసాడమ్మా. 5 నిమిషాలు ఇలా కళ్ళు మూసుకొని ఉంటే ఈ 70 మంది అంటే నాకు తెలియదు. కానీ నాకైతే తరంగాలు అసలు ఎంత తరంగాలంటే ఈ శరీరానికి తరంగం అంటే ఎలా ఉంటుంది? గాలి కాదు, తరంగం. మన శరీరం గొగ్గురు పట్టింది, తరంగాలు వచ్చేస్తుంది. నాకు అప్పుడు అనిపించింది, కళ్ళు తెచ్చా, ఎంత గొప్పవాడిపోయాయి వెంకయ్య స్వామి నువ్వు. క్షణకాలం కళ్ళు మూసుకుంటేనే నీ జ్ఞానశక్తిని, నీ అద్భుత శక్తిని శిష్యుడిని అంత ప్రసాదించావా? వాళ్ళని చూస్తే చాలామంది ఏమనుకుంటున్నారంటే ఆ వెంకటేశ్వర చేశారు. కాదు, వాళ్ళకి అద్భుతంగా ప్రసాదించాడు. ఆ తరంగాలంటే ధ్యానం చేసేవాళ్ళు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ తరంగం వీళ్ళకి మామూలు కలగాలంటే సంవత్సరాలు పడుతుంది. 5 నిమిషాలు నాకు అప్పుడు అనిపించింది. అందుకే ఇందాక ఏం చేస్తానంటే రేపు అక్కడ కూర్చున్న మహనీయులు మీరు కూర్చుంటే ఆ తరంగాలు మీకు తరలాలి. అది నేను దీనికోసం దాన్ని చెప్పాను. ఊరకే చెప్పట్లా. వెంకటేశ్వర స్వామి వారి అద్భుతమైన అంత గొప్పగా ఉన్నదంటే అయ్యా ఎవరు ఏది కోరుకుంటే అది ఇద్దామని అన్నాడు మాట. ఎవరు ఏది కోరుకుంటే ఎవరు ఏం కోరుకోవాలి? ఎవరు ఏది కోరుకుంటే అక్కడ ధ్యానం అనే క్లాస్ పెట్టినప్పుడు దాంట్లో కూర్చున్నవాడు ప్రతి ఒక్కరు దాంట్లో మునిగిపోవాలి. మిగతా కోరిక పక్కన, మిగతాది 2వ ఆప్షన్ తర్వాత. మొట్టమొదటి ధ్యానం, కన్ను మూసి కూర్చోవాలి. నా బాధ నాకు వెళ్ళిపోయింది. నాకు అడగడం తర్వాత నేను మళ్ళీ బయటకు వచ్చాను. అసలు ఏం జరిగింది అక్కడ, అసలు ఏంటి, మనం ఏంటి, అక్కడ జరిగింది ఏంటి, ఎంత అద్భుతంగా ఉందాయో మహానుభావ, ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళావు అనిపిస్తుంది. అంటే వెంకటేశ్వర స్వామి వారి గురించి చాలామందికి ఈయన అవుతుందా, ఇది ఆపేది, ఇది అగ్నిమూలం వేసుకుంటాడు, ఇవన్నీ పైన మన ఇంట్లో పైన వస్తువులు పెట్టుకొని అంత అలంకారం చేసుకుంటామో అలంకారం. లోపల ఒకటి ఉంటుంది మనలో. ఆ లోపల వాడు ఎవడైనా తెలుసుకోగలిగిన వాడు అదే చెప్పాడు ఆయన. 14 లోకాలకి తర్వాత కనబడతాను నేను. ఈ లోపు మీకు కనపడదు. మీకు కనపడే వల్ల వెంకయ్య రూపం కనపడవచ్చు, వెంకయ్యగా కనపడవచ్చు, లేకపోతే మీకు కావాల్సిన అనుభూతి కనపడదు. కానీ 14 లోకాల అవతల అసలైన సత్యం కనపడదు. అందుకే నేను సత్యం అంటాను. ఆ సత్యాన్ని దర్శించడానికి ప్రయత్నించండి. ఇది కేవలం
వెంకయార్యాయ పరమమంగళాస మామగా విశ్వవల్ మైసమంగళం వెంకయార్యాయ పరమమంగళాస మామగా విశ్వవల్ మైసమంగళం వెంకయార్యాయ గురుదేవాయ మామగా విశ్వవల్ మైసమంగళం వెంకయార్యాయ గురుదేవాయ మామగా విశ్వవల్ మైసమంగళం నారాయణ హరి నారాయణ ఓం నారాయణ హరి నారాయణ హారతి గై హనుమా గురుదేవ మహారతి గై హనుమా గురుదేవ మహారతి గై హనుమా ఓం శ్రీ సర్వసంతోష భగవాన్ వెంకయ్య స్వామికి గురుదేవులకు ఆజ్ఞాములకి భగవాన్ వెంకయ్య స్వామికి Slow. Slow. ఎక్కడ చూసినా మంచిగా